వివేకానందుడు జీవితంపై విసుగు పుట్టి జీవిత గమ్యం ఏమిటి, జీవిత మార్గం ఏమిటి, జీవిత ధన్యం ఏమిటి అని గుర్తించాలని అనేక విధములుగా పరితపిస్తూ వచ్చాడు. Vivekananda had pined out of disgust in this life, and he wanted to know the very goal and the path towards redemption and the path towards God. ఈ స్థితి లోపల మెల్లగా నడిచి చల్లని ప్రదేశం చేరి రామకృష్ణుని దర్శించాడు. At this moment of time, he approached softly and went to the feet of his Guru, Ramakrishna Paramahamsa. కొంతకాలము నెమ్మదిగా హృదయానందముగా కాలంను గడిపాడు. He spent for some time peacefully and delightfully. కానీ ఈ లోపల నరేంద్రుని తండ్రి మరణించినట్టుగా వార్త వచ్చింది. In the meantime, he received the message of the death of his father. తాను ఇటువైపున అటువైపున ఉండుటకు తగినటువంటి స్థితి లేకపోవటం చేత, అనగా స్థిరచిత్తుడు కాకపోవటం చేత తిరిగి వెనుకకు తిరిగి ఇంటికి వచ్చాడు. He was in a fix. He could not decide what to be done at that moment. స్థిరచిత్తము లేనటువంటి మానవునకు చంచలత్వము అమితంగా ఉంటుంటుంది. The one without steadiness will have wavering mind. తల్లికి నమస్కరించి, అమ్మా నేను వచ్చాను, పవిత్రమైనటువంటి స్థానమును వదిలాను, నా నిత్య సత్యమును బోధించేటువంటి గురువును వదిలాను, నీ దగ్గరికి వచ్చి చేరాను, నా యొక్క పరమ అవస్థ ఏమిటి అని ప్రశ్నించాడు. He approached his mother and questioned her. "Oh mother, I returned. I left the company of my guru, the preceptor. I am away from the lotus feet of my master. What is going to happen to me now?" కొంతకాలము గురువు సన్నిధిని చేరి ఆ పెన్నిధిని అనుభవించి ఆనందించి తిరిగి ప్రాకృతమైనటువంటి జగత్తులో చేరాలంటే అది సాధ్యం కాదు. After spending some time at the lotus feet, the proximity, which is the wealth, and leaving that proximity and to be away from the feet, it is not quite possible to adjust and reconcile. తండ్రికి 11వ దినంలో అనేక మందికి బీదలకు అన్నదానం చేయాలని తల్లి సంకల్పించుకుంది. Mother wanted the feeding of the poor on the 11th day of the demise of her husband. గ్రామ సంత అని పల్లెలు యందు జరుగుతూ ఉండేటువంటిది. ఆ సంతకు వెళ్ళి తల్లి చెప్పిన సామానంతా తీసుకొని వస్తుండాది ఇంటికి. You know, we find the fair in villages. All the provisions necessary were bought and she was returning with them. మధ్య మార్గంలో చీకటి క్రమ్ముకుంది, మేఘంలో మురిచాయి, వర్షం కురిచింది, మార్గం కనిపించలేదు. On the way, as it happened to be dark, the rain started heavily and she could not find the path. అతనితో పాటు ఇద్దరు పువ్వులు అమ్ముకునేటువంటి స్త్రీలు, చేపలు అమ్ముకునేటువంటి వ్యక్తులు అతనితో చేరారు. In his company are two more. One is the vendor of flowers, the other one the fish seller. మార్గ మధ్యం లోపల ముందు పోవుటకు ఏమాత్రం కూడాను అవకాశం చిక్కనందున ప్రక్క గ్రామంలో చేరి ఆ రాత్రి కాలం గడుపుతూ వచ్చారు. As they could not find the path to the village, they had to rest there that night in a neighboring village. కానీ ఒక వరండాలో నలుగురు కూర్చున్నారు. All the four sat in the veranda. ఈ చేపలు అమ్మేటువంటి ఒక స్త్రీలిద్దరూ, అక్క
నాకు నిద్ర పట్టడం లేదే, ఈ పువ్వుల వాసన చేత నా యొక్క మదనంతా కూడాను చాలా భారం ఎక్కుతుండాలి, కనుక నేనేం చేయాలి అన్నది. The fish seller, she went on complaining that she could not get the sleep because of the flower basket by her side. ఈ లోపల పువ్వులు అమ్మేటువంటి వారు ఈ పువ్వుల యొక్క పరిమళమును గుర్తించి వీరు ఈ పువ్వులను ఎందుకు ఇష్టపడటం లేదు, ఈ యొక్క నిరంతరము మీను తినేటువంటి యొక్క వ్యక్తులకు మీను యొక్క భావమే కలుస్తుంటుంది, వీరికి ఇట్టి వాసనే అభ్యమవుతుండాలి అని చింతిస్తూ వచ్చారు. The vendor of the flowers went on wondering, why is it that the fish seller could not relish the fragrance of the flowers? Because they spent all the time eating the fishes, they could not bear ఈ the చేపలు aroma. అమ్మేటువంటి స్త్రీలు ఆ బుట్టను తమ తల కింద పెట్టుకొని ఆ వాసనను అనుభవిస్తూ నిద్రించారు. The fish seller had to keep the basket of fish as a pillow and rest and try to sleep. తెల్లవారు లేచి ఇవన్నీ గమనిస్తున్నటువంటి నరేంద్రుడు ఎవరెవరి భావం ఏ ఏ రీతిగా ఉంటుందో చెప్పుటకు వీలు కాదన్నాడు. Next morning Narendra got up and he was wondering the feelings of the people. తాను తీసుకున్నటువంటి యొక్క సరుకంతా తీసుకొని దారి నడుచుకుంటూ వచ్చాడు. మార్గంలో Collecting all the provisions that he bought on the previous day, he was passing by along the path. ఇంకా చీకటిగానే ఉంటున్నది. It was still dark. ఈ మార్గ మధ్యం లోపల ఒక వ్యక్తి మైమర్చి పడి ఉంటున్నాడు. Along the midway, he saw a person fallen on the ground. చూచాడు. He watched. అయ్యో పాపం, ఇతను ఎలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగవాడో, ఈ విధమైనటువంటి నది ఒడ్డున పడిపోయాడే, మైమర్చినాడే అని విచారిస్తూ వచ్చాడు. He was very much worried, watching the man who fell on the ground, lost himself quite unconscious along the shore of the river. ఈ లోపల తిరిగి సంతకు వెళ్ళి వస్తున్నటువంటి వ్యక్తులు చూచారు. వీడెవరో తప్పతాగి పడిపోయాడు, వీడి యొక్క గతి ఇంతే అని వాడిని దూషిస్తూ వెళ్ళిపోయారు. In the meantime, few more from the fair started returning along the same path and saw the man who fell unconscious and thought that he was intoxicated. మరి ఒకరు వచ్చారు, చూచారు. అయ్యో పాపం, ఇతనికి నావలే ఫిట్స్ వచ్చేటువంటి వ్యక్తి ఏమో, కనుక ఇతనికి ఫిట్స్ వచ్చి ఇందులో పడిపోయాడు, పాప ఎవరు చూచేటువంటి వారు లేరే అని విచారిస్తూ వెళ్ళాడు. Some other person thought that the man fell on the ground because of fits and he was pitying him because he was left with none to take care of. నరేంద్రుడు వచ్చి ఈ మహనీయుడు ఎట్టి మహనీయుడు ఒక సేవ చేస్తుండినాడు ఏమో, నేను చేస్తూ ఉండినట్టుగా రామకృష్ణ పరమహంస సేవ చేసినట్టుగా చేస్తూ ఉండినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇతను ఆ యొక్క చింతనలందు మైమర్చి ఉన్నాడు అని ఆ పడినటువంటి వ్యక్తికి పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు నరేంద్రుడు. In the meantime, Narendra arrived there and he watched the man on the ground and he thought that this person who lost himself must have been serving his guru, the preceptor, as he was serving Paramahamsa, and so he started pressing his feet, attending on him. సరే, ఇదంతా జరిగిన తర్వాత ఎవరి పాటి వారు తమ తమ స్థానం చేరిపోయారు. As things went on, people returned in their own direction. కానీ నరేంద్రుని యందు ఈ భావములు హత్తుకొని పోయాయి. But these feelings got imprinted on the heart of Narendra. యద్భావం తద్భవతి. ఎవరెవరి భావమును పురస్కరించుకొని వారు వారి వారి ప్రతిబింబాన్ని అనుసరిస్తూ వచ్చారు. Basing on one's own feelings and sentiments, people started following their own reflections. తిరిగి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఇదిగో సరకంతా తెచ్చాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసి రేపటి దినము అన్నదానం జరుపుదాము, తరువాత నాకు ఆ మహనీయుని చెంతకపోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని ప్రార్థించాడు. He approached his mother and said, Mother, I brought all the provisions
And tomorrow let us arrange the poor feeding and permit me to go back and return to my master. నేను ఈనాడు ఒక పెద్ద అవినీతమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి భావములు ఈనాడు నా హృదయంలో ప్రవేశించాయి. This day the delightful thoughts stepped into my heart. ప్రతి మానవునకును తన దృష్టికి కనిపించేటువంటి వస్తువులు కానీ విషయములు కానీ ఇవన్నీ తనలో ఉన్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబంలేని సత్యాన్నిగా గుర్తించాడు. He has realized the basic fact that all that he saw in front of him, the objects and the material, are only the reflections of his inner being. భగవంతునికి ఎట్టి ఆశలు లేవు. God has no desire whatsoever. భగవంతునికి ఎట్టి వాంఛలు లేవు. He has no desire or ambition. కేవలము అతను అవాంగ్మానస గోచరుడు. He is beyond comprehension. నిర్గుణుడు, నిరంజనుడు, నిరాకారుడు. He is attributeless, he is formless, ప్రతి మానవుని యొక్క and pure. హృదయమునందు కూడాను ఆవిర్భవించేటువంటి యొక్క భావములే అతనికి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి. In fact, the feelings that arise out of one's own heart will stand as a testimony of his personality and reflection. ఇది కేవలము ఆ చేపలమ్మేటువంటి వారి యొక్క భావములు వారి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబంలే. These are all the reflections of the fish sellers, their feelings within. పువ్వులు అమ్మేటువంటి వ్యక్తుల యొక్క భావములు తమ నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబములే. Likewise, the flower vendor also had her own thoughts reflected. నా నుంచి వచ్చినటువంటి భావములు ఇది నా ప్రతిబింబములే. All the feelings within me are my own reflection. భగవంతుని యందు ఇట్టి ప్రతిబింబంలే ఏనాటికి కనిపించవు. There will be no sort of reflections in God. అలాంటి భగవంతుని యందు కొన్ని భావములను గుర్తించుకోవటము చాలా కష్టము. It is very difficult to understand the actual feeling background of God. కానీ భగవంతునకు ఎట్టి వాంఛలు లేనటువంటి భగవంతుని యందు నేను వాంఛను కల్పించటము ఇది నా యొక్క ప్రతిబింబమే. God has no desire. To attribute desire to God is my own reflection of my thought. కనుక ఇది సర్వము ప్రతి మానవుని యందు కూడాను ఆవిర్భవించేటువంటి భావముల యొక్క స్వరూపములే. These are all the very forms personified of one's own feelings and thoughts. ఈ విధంగా తిరుగుతూ కట్టకడపడికి ఇల్లు వదిలి రామకృష్ణ మఠమునకు చేరాడు. As things went on, he ultimately arrived at the hermitage of Ramakrishna. ప్రతి మానవుని యందు కూడాను ఆవిర్భవించేటువంటి యొక్క భావములు కానీ ఊహలు కానీ తలంపులు కానీ ఇవన్నీ కూడాను వాణి యొక్క భాంతులే కానీ భగవంతుని యొక్క సంకల్పములు కాదు. In fact, all the feelings, the sentiments, the imaginations and thoughts, ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క సంకల్పములని భావించి భగవంతుని కూడాను అనేక విధములుగా కూడాను కొన్ని తూలనాడుతుంటారు. they are of our own making, but at times we blame God, attributing these to God. నా యొక్క మంచి చెట్టులే నా యొక్క తలంపులకు మూల కారణము. The good and bad in me are responsible for my own thoughts. నా నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క సంకల్పములు నా చెడ్డ సంకల్పములే. All thoughts that come out of me are bad naturally. నా నుండి ప్రతిబింబించేటువంటి యొక్క సంకల్పములు నాలోని మంచివై. In fact, all the reflections indicate my own good. ఎవరి మంచి చెడ్డలైనటువంటి వారికి హృదయం నుండి ఆవిర్భవించి ప్రతిబింబిస్తూ ఉంటాయి. The good and bad find their origin in one's own heart and come out by way of reflection. కనుక ఇట్టి భగవంతుని యొక్క సంకల్పములు ఏమాత్రం కూడా ఇవి భగవంతునికి సంబంధించినవి కాదు. Hearts are polluted because of these doubting Thomases. ఈ విధంగా తాను ఆవిర్భవించినటువంటి యొక్క డౌట్స్ అంతా కూడాను రామకృష్ణ దగ్గర నివారణ గావించుకుంటూ వచ్చాడు. He started submitting all his doubts and got them cleared from Ramakrishna. ఇది నా సంకల్పములు కాదు. They are not mine. దైవ సంకల్పములు కాదు. They are nothing to do with the divine. కేవలం జీవ సంకల్పములే ఇవన్నీ. They are only individual thoughts. జీవులకు ఆహార విహారం చేత ఇలాంటి సంకల్పములు ఏర్పడుతుంటాయి. The thoughts are based on the food and habits. దైవం నిర్గుణుడు, God is attributed, నిరంజనుడు, is ever shining, సనాతనుడు, ancient, నికేతనుడు, నిత్య శుద్ధి బుద్ధముక్తి నిర్మల స్వరూపుడు, pure, unsullied, immortal, nectarine, ever fresh. ఇలాంటి భగవంతుని యందు ఈ విధమైనటువంటి భావాలు పుట్టడానికి వీలు లేదు. Such thoughts cannot find a place in God whatsoever. ఎప్పుడు కొన్ని మానవులు భగవంతుని యొక్క సంకల్పములను అనుసరిస్తూ పోరు. Man does not proceed, does not tread along the path of తన సంకల్పంలో God. సత్యమని గుర్తించి
He considers his own thought తన true. దుర్భావములే సత్యములని భావించి He considers wicked ideas true. తన యొక్క దుర్భావమును సంకల్పంలే తాను అనుసరిస్తూ పోతుంటారు. He goes on following his own bad thoughts and wicked thoughts. ఈ విధమైనటువంటి మార్గమును ప్రవేశించి Proceeding along this path, కట్టగడబడికి తన సత్యాన్ని గుర్తించి he has realized the truth at the end. ఇది నా యొక్క దోషమనే కానీ నా యొక్క గురువు దోషం కాదు. He has concluded that the mistake lies with him, not with ఈ his సత్యాన్ని receptor. గుర్తించడానికి నరేంద్రునకు 6 సంవత్సరాలు పట్టింది. To recognize and experience this truth, it took about 6 years for Narendra. కట్టగడబడికి ఈ సంకల్పములు దుష్ట సంకల్పములు నావే కానీ గురువు కాదు అనుకున్నాడు. He could finally understand that all bad thoughts had their origin within him, nothing to do with ప్రతి Guru. మానవునికి కూడాను తాను దర్శించేటువంటివి కానీ తాను స్పర్శించేటువంటివి కానీ తాను చూచేటువంటివి కానీ తనలో ఉన్నటువంటి యొక్క సంకల్పం యొక్క ప్రభావంలే అని గుర్తించాడు. Narendra could recognize whatever man visualizes, whatever man touches, whatever he sees and hears are merely his own reflections. మన సంకల్పంలో యొక్క ప్రభావంలే మనకు దుర్గుణములు గాను సద్గుణములు గాను మనకు కనిపిస్తుంటాయి. The effects of our thoughts will manifest as good and bad. నీకు మంచి కనిపించినా అది కూడా నీ సంకల్పంలే. If there is any good, it's only backed by your thought. లేక అది నీకు చెడ్డగా కనిపించినా అది నీ దుష్ట సంకల్పంలే. If you find it anything bad, it's nothing but the bad within. భగవంతుడు సంకల్పరహితుడు. God is beyond thought. ఎట్టి సంకల్పమును కూడా నువ్వు తాను సంకల్పించడు, పనులకు సంకల్పింప చెయ్యడు. He is beyond the realm of thought, and he will never be the source of thought in anybody. కనుక ఇది భగవంతుని సంకల్పములు కాదు. భగవంతుని సంకల్పములని ఎప్పటికీ నీ మంచినే కోరుతుంటాయి కానీ చెడ్డని కోరవు. It is not the divine thought, but the divine will is always for good. समस्त लोका सुखिनो